నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం। ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది। ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు పెట్రోలియం సంస్థలకు అందజేశారు। సచివాలయంలో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ ప్రతినిధులకు చంద్రబాబు ఈ మొత్తానికి చెక్కును అందించారు। ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చేందుకు అయ్యే 2684 కోట్ల ఖర్చుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది। మొదటి విడత ఉచిత సిలిండర్లకు అవసరమైన 894 కోట్ల రూపాయలను పెట్రోలియం సంస్థలకు అందించింది। 3 విడతల్లో ప్రభుత్వం 3 గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు మొత్తాన్ని విడుదల చేయనుంది। ఈ నెల 29 నుంచి ఉచిత సిలిండర్ల పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం లబ్ధిదారులకు కల్పించింది। గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాలో జమ చేయనుంది। ఇందులో కేంద్రం ఇచ్చే 25 రూపాయల రాయితీ పోగా మిగిలిన 876లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది। ఏడాదికి 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 రూపొందించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు। 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఏపీని అభివృద్ధి చేస్తామని, ఇందుకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో విజన్ డాక్యుమెంట్లో రూపొందించినట్టు చంద్రబాబు స్పష్టం చేశారు। ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047పై నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం చంద్రబాబును కలిశారు। ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించారు। వ్యవసాయం, ఆక్వా తదితర రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు చంద్రబాబు తెలిపారు। ప్రభుత్వ ప్రాధాన్యాలైన పేదరిక నిర్మూలన, ఈజ్ ఆఫ్ డూయింగ్, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి గ్రోత్ ఇంజన్లు సహా వృద్ధి రేటు సాధించేలా ప్రణాళికలు రూపొందాయని, వాటిని సమర్థంగా అమలు చేసే కార్యాచరణ చేసినట్టు చంద్రబాబు వివరించారు। ఆంధ్రప్రదేశ్లో పాలనా విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు। వచ్చే 9 నెలల్లో ఈ మార్పులు జరుగుతాయని ఆయన ప్రకటించారు। అమెరికాలోని లాస్ వేగాస్లో ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్లో లోకేష్ పాల్గొన్నారు। దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు। పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయితో సమావేశమైన లోకేష్ టెక్నాలజీ, తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు సహకరించాలని కోరారు। ఆంధ్రప్రదేశ్కు రావాలని ఆహ్వానించారు। ఏపీలో పెట్టుబడులు వచ్చేలా సహకారం అందిస్తారని ఇంద్రా నూయి లోకేష్కు హామీ ఇచ్చారు। సేల్స్ ఫోర్స్ సీఈఓ క్లారా షిహ్తో సమావేశమైన లోకేష్ టెక్ స్టార్టప్లకు ఏఐ టూల్స్, మెంటార్షిప్ అందించాలని కోరారు। ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నారు। అమెజాన్ వెబ్ సర్వీస్ ఎండీ రేచల్ స్కాఫ్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు। ఏపీలో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు। సమ్మిట్లో మాట్లాడిన లోకేష్ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నట్టు వివరించారు। ఐఎస్పీ తరహాలో ఏఐ వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు। మాజీ సీఎం జగన్ తనకు మధ్య ఆస్తుల వివాదంపై తల్లి విజయమ్మ రాసిన లేఖను ఆమె రాసి ఉండరన్న వ్యాఖ్యలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తోసిపుచ్చారు। ఆ లేఖను విజయమ్మ రాసి ఉండకపోతే ఇప్పటికే ఆ లేఖతో తనకు సంబంధం లేదని ఆమె స్వయంగా ఖండించేవారని షర్మిల స్పష్టం చేశారు। జగన్ బెయిల్ రద్దుకు తాము కుట్ర చేస్తున్నామన్న విమర్శలు ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని అన్నారు। ఈడీ ఎలాంటి షేర్లను అటాచ్ చేయలేదని, 32 కోట్లు విలువ చేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమేనని గుర్తు చేశారు। షేర్ల బదలాయింపుపై ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవన్నారు। 2016లో ఈడీ భూములను అటాచ్ చేసినందున షేర్లు బదిలీ చేయరాదన్న జగన్ వాదన హాస్యాస్పదమని షర్మిల వ్యాఖ్యానించారు। 2019లో తనకు 100% వాటాలు బదలాయిస్తామని ఎంఓయూపై సంతకం చేశారని, అప్పుడు బెయిల్ రద్దు అవుతుందని తెలియదా అని షర్మిల ప్రశ్నించారు। 2021లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్కు చెందిన సరస్వతి షేర్లను 42 కోట్లకు విజయమ్మకు ఎలా అమ్మారో చెప్పాలన్నారు। ఇది స్టేటస్ కో ఉల్లంఘన కాదా అని నిలదీశారు। 2021లో జగన్, భారతిరెడ్డి తమ షేర్లను విజయమ్మకు గిఫ్ట్ డీడ్ చేశారని, అది చేసే ముందు బెయిల్ రద్దవుతుందని తెలియదా అని ప్రశ్నలు సంధించారు। షేర్ల బదిలీకి, బెయిల్ రద్దుకు సంబంధం లేదని తెలిసినందునే అప్పుడు సంతకాలు చేసిన జగన్ ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు। కులగణనలో దేశానికి తెలంగాణ మోడల్గా మారాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు। నవంబర్ 6 నుంచి చేపట్టే కులగణనను నవంబర్ 31లోగా పూర్తి చేసి భవిష్యత్తు యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు। కులగణనపై గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో రేవంత్ పలు సూచనలు చేశారు। తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారమే కులగణన చేస్తున్నట్టు రేవంత్ తెలిపారు। కులగణనపై సమన్వయానికి 33 జిల్లాలకు 33 మంది పరిశీలకులను నియమించారు
ప్రకటించాలని సూచించారు. కులగణనలో తెలంగాణ మోడల్ రాహుల్ గాంధీని ప్రధానం చేసేలా ఉంటుందని చెప్పారు. కులగణన పూర్తి చేసి తెలంగాణ నుంచే నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కులగణన ఎక్స్రే మాత్రమే కాదని మెగా హెల్త్ చెకప్ లాంటిదని అన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానమన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనకు తెలంగాణ మోడల్ పరిగణలోకి తీసుకునేలా నివేదిక పంపుతామన్నారు. అగ్రవర్ణాల కోసమే గ్రూప్ 1 నిర్వహిస్తున్నారన్న ప్రతిపక్షాల వాదన సరికాదన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన 31,383 మందిలో 57.11% బీసీలు, 15.38% ఎస్సీలు, 8.87% ఎస్టీలు, 8.84 మంది ఈడబ్ల్యూఎస్ కోటాలో సెలెక్ట్ అయ్యారని వెల్లడించారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్లపై అధ్యయనాన్ని బీసీ కమిషన్కు అప్పచెప్పడం సరికాదని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అధ్యయనం చేసే బాధ్యతను బీసీ కమిషన్కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవోను సవాల్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. ప్రత్యేక కమిషన్ ద్వారానే బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేయాల్సి ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో బీసీ కమిషన్కు అధ్యయన బాధ్యత అప్పగించడాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిందని తెలిపారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ద్వారా అధ్యయనం చేస్తేనే చట్టబద్ధత ఉంటుందని తెలిపారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు 2 వారాల్లో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏరియా ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసేందుకు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 100 పడకల ఏరియా ఆసుపత్రిగా ఉన్న హుస్నాబాద్ ఆసుపత్రిని 82 కోట్ల రూపాయలతో 250 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు ఆసుపత్రి అప్గ్రేడ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని వైద్య విధాన పరిషత్తును ప్రభుత్వం ఆదేశించింది. మాజీ సీఎం కేసీఆర్ పేరును తుడిచేస్తానంటూ వ్యాఖ్యానించిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టిన కేసీఆర్ను తుడిచిపెట్టడం ఎవరి తరం కాదన్నారు. రేవంత్ రెడ్డి పదవుల కోసం పరితపిస్తున్న రోజుల్లోనే కేసీఆర్ తెలంగాణ కోసం పదవిని తృణపాయంగా వదిలేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని చెప్పారు. ఉద్యమకారులపై రేవంత్ రెడ్డి గన్ను ఎక్కుపెట్టిన రోజు కేసీఆర్ ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టారని పేర్కొన్నారు. సాధించుకున్న తెలంగాణని చంపడానికి రేవంత్ రెడ్డి బ్యాగులు మోస్తున్న రోజు కేసీఆర్ తెలంగాణ భవిష్యత్తుకు ఊపిరి పోశారని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ భవన్ నూతన భవన నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త ఏపీ భవన్ కోసం డిజైన్ల ప్రక్రియ మొదలుపెట్టింది. రీడెవలప్మెంట్ ఆఫ్ ఏపీ భవన్ పేరుతో డిజైన్లకు టెండర్లు పిలిచింది. 11.53 ఎకరాల్లో ఏపీ భవన్ నిర్మాణం కోసం డిజైన్లకు టెండర్లు ఆహ్వానించింది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 28 లోపు ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపింది. ప్రస్తుతం 3 చోట్ల నిర్మాణానికి డిజైన్లను ప్రభుత్వం ఆహ్వానించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన జరుగుతోంది. ఎన్నికలకు ముందు 2 రాష్ట్రాల అధికారులు చర్చించి ఏపీ భవన్ విభజన ఖరారు చేశారు. ఇందుకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న భవనాలను తెలుగు రాష్ట్రాలు కలిపి వినియోగించుకుంటున్నాయి. ప్రసాదాల తయారీ కేంద్రం నుంచి జీడిపప్పు దొంగిలించారనే ఆరోపణలపై విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో 2 ఉద్యోగులను సస్పెండ్ చేశారు. జీడిపప్పు చోరీ చేసినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసిన అధికారులు సీసీ కెమెరాలను పరిశీలించి ప్రసాదాల తయారీ కేంద్రంలో జూనియర్ సహాయకుడు సూర్యనారాయణ, పిండి మిల్లు సహాయకుడు పైడిరాజు జీడిపప్పు చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. ఈ 2ని సస్పెండ్ చేస్తూ ఈవో ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ప్రసాదాలు, అన్నప్రసాద్ తయారీ కేంద్రాలను అధికారులతో కలిసి పరిశీలించిన ఈవో భక్తులకు అందించే ప్రసాదంలో నాణ్యతను మరింత పెంచాలని ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆ పార్టీ నేతలు డ్రగ్స్ టెస్ట్ కోసం ఏఐజీ ఆసుపత్రికి వస్తానని చెప్పి రాలేదని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. కౌశిక్ రెడ్డి సవాల్ను స్వీకరించి తాను సహా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఏఐజీ హాస్పిటల్కు గత రాత్రి 8:30కు వచ్చి 10 గంటల వరకు ఉన్నట్టు చెప్పారు. ఈ మధ్యకాలంలో కేటీఆర్ కౌశిక్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నారేమో అని బల్మూర్ వెంకట్ ఆరోపించారు. అందుకే శాంపిల్స్ ఇవ్వడానికి రావడం లేదన్నారు. హైదర్గూడ అపోలో ఆసుపత్రిలో ఇవాళ కూడా డ్రగ్స్ పరీక్ష కోసం శాంపిల్స్ ఇచ్చామని అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే పరీక్ష కోసం శాంపిల్స్ ఇవ్వాలని అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వస్తే తమ శాసనసభ్యులంతా డ్రగ్స్ పరీక్షకు వస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఎవరికీ చెప్పకుండా పరీక్షల కోసం ఆసుపత్రికి వెళితే ఏం లాభమని ప్రశ్నించారు. అనిల్తో తనకు పంచాయతీ లేదన్న కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితోనే పంచాయతీ అని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో తనను ఇరికించాలని సీఎం ప్రయత్నిస్తున్నారని మరోసారి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో రేవంత్ రెడ్డి డ్రగ్స్ టెస్టుకు రావాలని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి రాజకీయ లబ్ధి కోసమే పనిచేస్తున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ధ్వజమెత్తారు. మాజీ సీఎం కేసీఆర్ తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా మూసీని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీలను రేవంత్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇందిరమ్మ కమిటీలు ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తే అడ్డుకుంటామని రఘునందన్ రావు హెచ్చరించారు. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైతే కేటీఆర్ రేవు పార్టీల వెంట వెళుతున్నారని ఆరోపించారు. ఎంబీబీఎస్లో సీటు సాధించినప్పటికీ ఫీజు కట్టే ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న గిరిజన విద్యార్థినికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ఫీజుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఆసిఫాబాద్ జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన సాయి శ్రద్ధ నీట్లో ర్యాంకు రాగా ఆమెకు మెడిసిన్ సీటు వచ్చింది. అయితే ఫీజు కట్టే ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నట్టు సీఎం దృష్టికి రాగా ఆయన పిలిపించి ఆర్థిక సాయం చేశారు. డాక్టర్ కావాలన్న సాయి శ్రద్ధ కల నెరవేర్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. హెజ్బొల్లా కొత్త చీఫ్గా షేక్ నయీం కాసిమ్ను నియమించినట్టు ఆ సంస్థ చేసిన ప్రకటనపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. కొత్త చీఫ్ ఎంతో కాలం ఉండబోరని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. షేక్ కాసిం ఫోటోను షేర్ చేసిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ ఇది తాత్కాలిక నియామకం మాత్రమే, సుదీర్ఘ కాలానికి కాదని రాసుకొచ్చారు. మరో పోస్టులో కౌంట్ డౌన్ మొదలైందన్నారు. రానున్న రోజుల్లో కాసింను టార్గెట్ చేసి ఐడీఎఫ్ మరిన్ని భీకర దాడులు చేయవచ్చనే సంకేతాలిచ్చారు. హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లాను ఇటీవల ఐడీఎఫ్ హతమార్చింది. నస్రల్లా మరణం తర్వాత హెజ్బొల్లా కొత్త అధిపతి ఎవరన్న దానిపై చర్చ జరగ్గా అనేక మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. చివరకు హెజ్బొల్లా వ్యవస్థాపకుల్లో ఒకరైన 71 ఏళ్ల కాసిమ్ను తమ అధిపతిగా హెజ్బొల్లా ఎన్నుకుంది. అయోధ్యలో నేటి దీపోత్సవం, రేపటి దీపావళి వేడుకలను పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేశారు. అయోధ్యను 1,00,000 కిలోల పుష్పాలతో అలంకరిస్తున్నారు. అయోధ్య ఆలయం ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి దీపావళి కావడంతో వేడుకలను అంబరాన్నంటేలా నిర్వహించాలని రామ జన్మభూమి ట్రస్ట్ నిర్ణయించింది. 1,00,000 కిలోల పూలను కోల్కతా నుంచి తెప్పించింది. ప్రధాన కూడళ్లు రాంపద్, భక్తిపద్, ధర్మపదులను ఈ పూలతో ముస్తాబు చేస్తున్నారు. ఈ రాత్రి దీపోత్సవం నిర్వహించనుండగా 28 లక్షల దీపాల్ని సరయూ నది ఒడ్డున వెలిగిస్తారు. సుమారు 10,000 మంది భద్రతా సిబ్బంది అయోధ్య రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లేజర్, డ్రోన్ షోలు సహా మయన్మార్, నేపాల్, థాయిలాండ్, మలేషియా, కంబోడియా, ఇండోనేషియా భారతీయ కళా ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నారు. దీపావళి వేడుకలు ఈసారి అమెరికాలో కూడా అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. న్యూయార్క్ నగరం దీపావళి సంబరాలకు పెద్ద ఎత్తున ముస్తాబైంది. అత్యంత ఎత్తైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో దగదగలాడుతోంది. అంతేకాకుండా న్యూయార్క్లో ఈసారి విద్యా సంస్థలకు దీపావళి సెలవులు ఇచ్చారు. దీపావళికి సెలవు ప్రకటించడం ఇదే మొదటిసారని న్యూయార్క్ డిప్యూటీ కమిషనర్ దిలీప్ చౌహాన్ ప్రకటించారు. విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తింపుగా దీపావళి పండుగకు సెలవు ప్రకటించినట్టు తెలిపారు.